ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడికి అందరూ వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు అర్పించుకున్నారు. ఆయన ఇష్టమైన వాళ్ళు మనసులోని వాళ్ళు అర్పించుకున్నారు, పబ్లిక్గా కాకపోయినా. అట్లాగే మేము కూడా మహానాయకుడు జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న ప్రజానాయకులు, విజయవాడలో ఉన్న ప్రజానాయకులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఒక ప్రజానాయకుడు అయితేనేమో ఎన్టీఆర్ జిల్లా పెట్టుకుంటే ఆయన పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు ప్రపోజల్ పెట్టుకోండి, వాళ్ళ నాయకుడికి పెట్టుకోండి. అంతేగాని అది పెట్టుకోకుండా వచ్చి ఇక దివంగత నేత మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఇంత మహానేత, ఆయన కూడా ఆయన పేరు కడప జిల్లాకి పెడితే వీళ్ళకి పెట్టుకోవడం చేతగాక మా నాయకుడిని గోండా రకరకాలుగా మాట్లాడటం అనేది, గోండా అని అదని ఇదని మాట్లాడటం అనేది మాత్రం చాలా అసహ్యంగా ఉంది. వాళ్ళకి జాతి అసలు వాళ్ళకి ఏదన్నా మానసిక వైఫల్యం ఏమైనా పొందారా? మనం వాళ్ళ ఎన్టీఆర్ పేరు మీద పేరు లేదని, దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము ఖండిస్తూ, వాళ్ళకి ఇంతకుముందు ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత వాళ్ళే 6 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. చంద్రబాబు గారిని వెళ్ళి అడగమనండి ఎందుకు పెట్టలేదు తిన్నాడని. అంతేగాని ఎదురాళ్ళ మీద బురద చల్లి దాన్ని మీటింగ్లోనూ, ప్రెస్ మీట్లోనూ, మైకుల్లోనూ మాట్లాడినంత మాత్రాన మహానాయకులు అయిపోరు. వీళ్ళు కూడా వాళ్ళకి మానసిక వైఫల్యం ఏమైనా వచ్చిందేమో తెలియదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మా మహానాయకుడు, ఆయన డాక్టర్, చదివింది, అంత తేలికైన మనిషి ఏం కాదు. ఆయన గోండాగా ఎక్కడా లేదు, ఆయన చరిత్రలో కూడా లేదు. మిగతా వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గోండా చరిత్ర లేదు. అట్లా నాయకుడిని పట్టుకొని ఎటువంటి పరిస్థితులు అతను పెద్ద గోండా వాళ్ళ పేరే పెట్టగలేదు, మా పేరు పెట్టలేదు అనడానికి మేము పెట్టేది. వాళ్ళ ప్రభుత్వం పెట్టుకోవాలి, పేరు పెట్టుకోదలుచుకుంటే. కృష్ణా జిల్లాకు పెట్టుకుంటాము, లేకపోతే దేనికి పెట్టి మేము ఏమన్నా అడిగామా? వాళ్ళకెందుకు మీటింగుల్లో మా నేత పేరు ఎత్తి మమ్మల్ని కించపరుస్తాం? వాళ్ళు ఒకసారి వెళ్ళి మానసిక వైఫల్యం చెందారేమో చూసుకోమనండి. అట్లాగే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారి జాతిపిత, ఆయనకు ఒక ఇది ఉంది. ఆయన చనిపోయేటప్పుడు మేమందరం పుట్టున్నాం. అసలు వీళ్ళు ఆ నాయకుల పేర్లు చెప్పి ఎన్టీఆర్ గారిని, అంటే మేము ఎన్టీఆర్ గారిని కించిపరిచినట్టు కాదు, ఆయనకి మేము శ్రద్ధాంజలి ఘటించాం. ఎన్టీఆర్ గారిని ఆయన పోల్చడం అనేది ఈయన తరం వేరు, ఆయన తరం వేరు. అనవసరంగా ఈయన గొప్పతనం, ఈయన ఎన్టీఆర్ గారి గొప్పతనం మీటింగ్లో చెప్పుకోమనండి. అంతేగాని ఆయన కంటే గొప్పాడు, ఈయన కంటే గొప్పాడు, ఆయన వాళ్ళ తర్వాత తరం వాళ్ళ మన రాజకీయ నాయకులందరూ ఇవన్నీ చేసుకుండా వాళ్ళు ఇట్లా గనక ఇదే ప్రవర్తనలో కనుక ఉంటే ప్రజలు త్వరలో తప్పక బుద్ధి చెబుతారని. అట్లాగే వాళ్ళ ఎన్టీఆర్ గారు పేరు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు చంద్రబాబు దగ్గర వెళ్ళి మోకరించమన్నాను. అంతేగాని ఎక్కడ పడితే అక్కడికి వచ్చి ఈ మీటింగుల్లో మా నాయకుడి పేరు ఎత్తొద్దు, హెచ్చరించడం ఇది ఎటువంటి పరిస్థితులు మంచి పద్ధతి కాదు. వాళ్ళు సరి చేసుకోండి. దీనికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని నేను మీ టీవీ9 ప్రముఖంగా నేను తెలియజేస్తాను. అన్న అంతొద్దు, ఊరికే బ్రీఫ్గా చెప్తే బాగుంటుంది. ఇలా ఈరోజు